వచ్చిందే కొత్త, అసలు ఇక్కడ ఎవ్వరూ తెలియదు అని అనుకుంటూ బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి ఇన్వైట్ చేశారు. అందరినీ పిలిచి మనల్ని పిలవకుంటే లైట్ తీసుకుంటాం, కానీ ఇక పిలిచిన తర్వాత వెళ్ళాలి కదా. ఏదైనా గిఫ్ట్ తీసుకుంటే బాగుండు, కానీ షాపులు అయితే చాలా దూరంలో ఉన్నాయి. ఇలా 2 ప్యాకెట్స్ అయితే అరేంజ్ చేసి అందులో డబ్బులు అయితే సెట్ చేసేసాను. పంజాబ్ లో ఉన్నప్పుడు ఒక రోజు ఏం జరిగిందంటే, బాగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళని పిలుస్తారనమాట బర్త్డే పార్టీస్ కి. మా కింది క్వార్టర్స్ లో తెలుగక్కుంది కదా, సో వాళ్ళ ఫ్యామిలీ అయితే బర్త్డే పార్టీకి వెళ్తున్నారు. మా పిల్లలు ఒకటే గోలా, నేను పార్టీకి వెళ్తాను అని చెప్పి, అరే పిలువని పార్టీకి అలా వెళ్ళకూడదురా, ఎవరో కూడా మనకు తెలియదంటే అస్సలు వినకుండా ఏడ్చి ఇక వాళ్ళతో అయితే వెళ్ళిపోవడానికే చూశారు. కానీ ఫైనల్ గా నేను లాక్కొచ్చేసాను. ఏంటో పిల్లలకి అదొక హ్యాపీనెస్ అన్నమాట. పిలవకుండా కూడా వెళ్ళాలి అని చూస్తారు, కానీ మనకు అలా కంఫర్ట్ గా అనిపించదు కదా. మేము తొందరగా రెడీ అయ్యి 8 కల్లా వెళ్ళిపోయాము, కానీ స్టార్ట్ అయ్యేటప్పటికి 9 వరకు వచ్చేసింది. బర్త్డే పార్టీలో స్పెషల్స్ ఏంటి అని అనుకుంటున్నారా? దహీ వడ, ఇడ్లీ సాంబార్, పాస్తా, అలాగే సమోసా ఇవన్నీ పెట్టారు. కానీ నేను సమోసా ఒక్కటే తినేసాను. కొత్త అయినా సరే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఇదన్నమాట వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.